హాయ్ గైస్, వెల్కమ్ టు దివాస్ బ్లాగ్స్. ఇక్కడ ఈ చిరంట పొలం కిందకి వస్తుంది కాలువ, చెరువు కాలువ ఇది. అయితే గండి పడ్డది, ఆ గండిని కుడుపుతున్నాం. ఈ 4-5 రోజుల వర్షానికి మొత్తం గండి పడ్డది. ఈ గండి ఈ చెరువు కాలువ ఇది, ఈ చెరువు కాలువకి ఎత్తుకుంటా ఈ గండికి వస్తున్నాం. చూస్తా, ఈ వరి వేసి జూలై 10 తారీఖు నాటేసాం. ఇది జూలై 10 తారీఖు నాటేసాం. ఇది ఆగస్టు 1 ఈరోజు కరెక్ట్ 21 రోజు అవుతుంది నాటేసి. అయితే ఈ మొన్నటి వర్షాలకు పెద్ద పెద్ద గన్లు పడ్డాయి. నిన్న మనం ఒక షార్ట్లో అప్లోడ్ చేసాం కదా, ఆ షార్ట్ అప్లోడ్ చేసిందేమో మా టాటా దాంట్లో, అది పెద్ద డాక్టర్ అని చెప్పాం కదా, అది టాటా దాంట్లో. ఇదేమో చిన్నగా ఉంటే మా దాంట్లో పడ్డది. ఇది గండి పడ్డది. ఆ రోజు వచ్చినప్పుడు చిన్నగానే ఉండే, ఇక ఇంత దూరం పడిపోయింది. ఇప్పుడు ఇది అక్కడ కాలాలకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇది చిన్నగా ఇక్కడ నీళ్ళు రాకుండా సన్న కట్ట పెట్టేసుకుంటున్నాం. అయితే వరేసినాక నాటేసిన రోజు నీళ్ళు వచ్చినాయంటే 15 రోజుల దాకా వర్షాలు పడలేవు. దీనికి బోరు నీళ్ళు లేదు, వర్షం మీద ఆధారం పడి వేస్తాం. నేను బోరు అక్కడ పైన కందూరు పైనకి వెళ్ళి వచ్చే నీళ్ళు మొత్తం జాలు వస్తాయి వర్షం పడితే. అయితే పైనకి ఆ వర్షాలు లేక మాకు జాలు రాలేదు. వేసినప్పుడు ఏం చేసామంటే ఈ పక్కల నీళ్ళు ఒక రోజు అడిగి ఆ రోజు వేసినాము, అయిపోయింది. వేసినప్పటి నుంచి ఒక 15 రోజులు కంటిన్యూగా నీళ్ళు అనేది లేదు. అప్పుడు ఎట్లా 15 రోజుల వరకు ఎట్లా అయిందంటే మొత్తం ఇట్లా పైరలు వాసేసింది భూమి. ఇక నేనేమనుకున్నా, ఇక వేస్టేజ్ ఇది పోతుంది, ఈ వర్షం పడట్లేదు, ఎల్లినో ప్రభావం బాగుంది కదా, వర్షం పడట్లేదు, ఇక పోయినట్టే అనుకున్నా. కాకపోతే ఆశయం ఉందంటే, ఒక చిన్న ఆశయం ఉందంటే, రైతులకు ఆశయం ఏంటంటే వర్షం మీద ఆధారపడతాం కదా. చిన్న ఆశయం ఉందంటే ఈ 2-3 రోజుల వర్షం పడితే మనకు ఈ పంట చేతికి వస్తుంది, పండుతుంది, కనీసం తింటుంది, పుట్టపుట్టుకొని వస్తాయి. ఇక వర్షం పడలేదు 2-3 రోజులు అంటే ఈ చేను మీద, ఈ 10-12 గుంటల పొలం మీద ఆశలు వదులుకోవాలి అనుకున్నాము. తర్వాత వచ్చి చూసే వరకు మొత్తం గడ్డి మొలుపుకొని వాన కొట్టకపోయా, నీళ్ళు లేకపోయా, మొత్తం గడ్డి మొలుపు మొత్తం వచ్చింది. ఇప్పుడు వరి కర్ర ఎంత ఉందో అంతకు డబుల్ ఈ గడ్డి కర్రలు ఉన్నాయి, మొత్తం డబుల్ ఉన్నాయి మొత్తం. ఇక్కడికి వెళ్ళి నీళ్ళు లేని దగ్గరికి వెళ్ళి ఎక్కువ గడ్డి ఉంది, అక్కడ నీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇక పచ్చగా మంచిగా ఉంది. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండేది ఉంది, ఇక్కడ ఈ మోడల్ ఈ 3 ఉండేది ఉంది. ఇవైతే ఇంకా ఘోరం ఉన్నాయి, ఇంకా ఘోరం ఉన్నాయి. ఇవి ఏం అసలు వేసిన కర్రలు వేసినట్టే ఉన్నాయి, వేసిన కర్రలు వేసినట్టే ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఈ గండిని కుట్టుకోవాలి. ఫస్ట్ గండిని కుట్టుకొని ఇదంతా సెట్ చేసుకొని గడ్డి మందు తీసుకొచ్చినాం. ఈరోజు షాప్కి పోతే 3 రకాల మందులు ఇచ్చిండు. గెనగడ్డికి, తుంగగడ్డికి, ఈ ఒడిపిల్ గడ్డికి అని చెప్పి మందు ఇచ్చిండు. ఈ మందు స్ప్రే చేయాలి. అయితే ఇందులో నీళ్ళు పెట్టకమన్నాడు, నీళ్ళు ఉండకుండా చూసుకోవటమన్నాడు. అయితే కొద్దిగా నీళ్ళు ఎన్ని తీసినా కొన్ని అడుగులలో పోవు కదా, అట్లుంటే ఏం కదా అన్నాడు. అట్లా ఈరోజు వర్షం బాగా మొగులైంది, ఈ వర్షం బాగా మొగులవుతుంది. ఈ వర్షం మొగులు మరి వర్షం వచ్చేటట్టుంటే ఈరోజు కొట్టాము, వర్షం రాకపోతే ఈరోజు కొడతాము. వర్షం రాకపోతే ఈరోజు మందు కొట్టేస్తాము. మందు ఈరోజు కొడితే నైట్ వరకు వర్షం పడకపోతే ఏం కాదు, ఈ మందు పనిచేస్తుంది. అయితే ఆయన షాప్ ఆయన ఏం చెప్పినంటే, కొట్టినాక 10 days తర్వాత నీకు ఈ మాడిపోవడం స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు ఈ నీకు రాదు, తర్వాత కలుపు తీయకున్నా సరే, నువ్వు కలవకున్నా సరే, చేతులు పెట్టి కలవకున్నా సరే అని చెప్పిండు. ఇక్కడ ఇప్పుడు అక్కడికి వర్షం అయితే వస్తుంది, చిన్న వర్షం వచ్చిందంటే అది కనిపించదు, వీడియోలో కనిపించదు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం వస్తుంది చూడండి, అక్కడ నుండి వర్షం వస్తుంది. ఇది వరకు ఎండ కొట్టింది, అది ఏర్పడదు. ఈ పెద్దగా వర్షం వస్తేనేమో కొట్టాము మందు, రేపు కొడతాము. చిన్న వర్షం వస్తే ఈరోజు కొట్టేస్తాము. చూస్తాం ఆ తెప్ప చినుకులా మరి ఎట్లా, ఒక 2-3 తెప్పలు ఉన్నాయి వరుసగా, ఆ తెప్పలకు ఎట్లా ఎంత ఉందో చూస్తాము. అయితే పెద్దగా వర్షం వస్తుంది ఇక్కడ, మరి ఎంత పెద్దగా వస్తుందో తెలియదు. ఇది ఇంకా పెద్దగా వేయడం కాలేదు, నేను తొందరగా కంప్లీట్ అయిపోయినా వర్షం పెద్దగా రాకపోతే ఏం కాదు, కానీ పెద్దగా వచ్చిందనుకో వర్షం అవుతుంది. ఇది వేసినంత వేస్ట్ అయిపోతుంది. ఒక గంట సేపు ఆపిన అయిపోవచ్చు, కానీ మరి మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఓకే, ఈరోజు 4 రోజులు అయితే వర్షం స్టార్ట్ అయ్యి, అంతకుముందు అసలు ఇందులో అసలు ఉందా పోతుందా వస్తుందా రాదా అనుకున్నాము. ఈ 4 రోజుల నుంచి వర్షాలు అయితే కొడుతుంది. నిన్న ఎండ కొట్టిన కొద్దిగా ఈరోజు మధ్యాహ్నం వరకు ఎండ కొట్టింది, ఇప్పటి వరకు ఇప్పుడు వర్షం అయితే వస్తుంది. ఈ వర్షం అయితే పెద్దగానే వస్తుంది, మరి ఏం చేస్తుందో తెలియదు. ఇట్లా పెట్టి కెమెరా సైడ్ పడకుండా పెట్టు. ఈ వర్షం అయితే వస్తుంది. ఈ రైతుల పరిస్థితి ఇట్లుంటుంది, వర్షం పడకపోతే ఒక తీరు ఉంటుంది, పడితే ఒక తీరు ఉంటుంది, వర్షం ఆగమాగం అవుతుంది. మరి ఏం చేస్తావు, తెప్పలు చింతలు వస్తాయి అనుకుంటున్నాయి, కొద్దిగా ఎక్కువ రాదనుకుంటున్నాను.
మొత్తం ఉడికి మళ్ళీ ఎప్పుడో లోరాన్ మూలు వేయాలి. అట్లయితే సెట్ అయిపోతుంది. ఇక ఈ గడి మందు వర్షం తగ్గితే గడి మందు కొట్టేస్తుంది. ఈరోజు ఈ పని చేస్తానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇది చేయాలి. ఈ వర్ష ప్రభావం ఏం చేస్తుందో ఎల్లినో అన్నారు. మరి వర్షం అయితే వారం నుంచి మంచిగా వస్తుంది, చూడాలి. ఇక బాయికాడైతే మునిగిన వారి కొద్దిగా తేలింది. అది ఏం కాదనుకుంటున్నా, తేలినక్కడికి ఏం కాదనుకుంటున్నా. మళ్ళీ పెద్ద వర్షాలు పడక మామూలుగా పడితే అది వెళ్తుంది. మళ్ళీ పెద్ద డల్లు పడ్డదంటే మళ్ళీ పైనకి అందరూ ఇట్లా వస్తుంది, వాడు ఇట్లా వరద వస్తుంది, వచ్చి మళ్ళీ మునుగుతుంది. ఏమో చూద్దాం ఇక అంతా. ఓకే గాయస్, ఇది మా ఈరోజు నేను చేసే పని ఇది గాయస్. బాయ్, సబ్స్క్రైబ్ దేవర్షి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.